ప్రదాత తల్లి సోనియమ్మ జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పాలు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాల్గొన్న ముఖ్య నాయకులు మాట్లాడుతూ సోనియా గాంధీ నిస్వార్థంగా ఈ దేశానికి చేసిన సేవలు అమోఘమైనవని, సోనియా గాంధీ రాజీవ్ గాంధీ మరణానికి ముందు ఒక సాధారణ గృహిణిలా కేవలం రాజీవ్ గాంధీకి భార్యగా మాత్రమే మన దేశ ప్రజలకు తెలుసునని, రాజీవ్ గాంధీ మరణం తర్వాత మారినటువంటి రాజకీయ పరిస్థితుల వలన ప్రధానిగా పివి నరసింహారావు కావడం, ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నానాటికి బలహీనం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టి భారతదేశ రాజకీయాల్లోకి రాక తప్పలేదు. బీజేపీ లాంటి మతతత్వ పార్టీలు సోనియా గాంధీ విదేశీ మహిళగా ఆమెను అవమానపరిచిన నేపథ్యంలో ఆమె ప్రధానమంత్రి పదవిని సునాయాసనంగా వదిలి ప్రధానమంత్రి పదవిని సైతం త్యాగం చేసి క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగారు. అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శరవేగంగా మారుతున్న రాజకీయాలను అర్థం చేసుకొని ఆమె క్రియాశీలక పాత్రను పోషించి యూపీఏని స్థాపించి యూపీఏ చైర్మన్గా దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్ళి ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని చేసి వారికి దిశానిర్దేశం చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది భారతదేశాన్ని ఆర్థిక మాధ్యమం నుండి కాపాడి ప్రపంచంలోనే భారతదేశం 5వ ఆర్థిక శక్తిగా ఎదగటానికి మన్మోహన్ సింగ్ పాలనా దక్షత, సోనియా గాంధీ ముందు చూపు ఎంత దోహదం చేశాయని, 2009 కాలంలో అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా ఆర్థిక మాధ్యమంలో చిక్కుకోగా మన దేశం మాత్రం సురక్షితంగా ఉందని, డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 123 అణు ఒప్పందాన్ని తీసుకొస్తే బీజేపీ మరియు యూపీఏ భాగస్వామ్య పార్టీలైన వామపక్షాలు వ్యతిరేకించినప్పటికీ ఆ ఒప్పందం జరగకపోవడంలో సోనియా కీలక పాత్రను పోషించి భారతదేశాన్ని అణుశక్తి రంగంలో కీలకంగా నిలబెట్టిన ఘనత మన సోనియా గాంధీ గారిదని, అదేవిధంగా తెలంగాణ సాధన విషయంలో ఆమె తన జన్మదినం రోజు ప్రకటించినటువంటి ప్రత్యేక తెలంగాణ హామీని నెరవేర్చి ఆమె మాట నిలబెట్టుకోవడం ఆమె గొప్పతనానికి నిదర్శనమని, తల్లి సోనియా గాంధీకి ఆమె జన్మదినం రోజున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ఆమెకు ఒక గిఫ్ట్ ఇచ్చామని, ఆనాడు 65,000 కోట్ల మిగులు బడ్జెట్లో తెలంగాణను సోనియా గాంధీ ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ వైన్ స్టెండర్ల డబ్బులను, ఔటర్ రింగ్ రోడ్ ఉద్యోగస్తుల జీపీఎస్ డబ్బులు లాంటివి ఎన్నో రకాలుగా 7.30 లక్షల కోట్ల అప్పులు తెలంగాణగా మార్చి తెలంగాణను దివాలా తీయించిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ దివాళీ కోరుతానాన్ని చూపించారని, అప్పుల తెలంగాణను చేతపట్టిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు మరియు అసలు కట్టుకుంటూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, గ్యాస్ సిలిండర్లకు 500 రూపాయలు, తెలంగాణ రుణమాఫీ, రైతులకు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగులకు విద్య, ఉపాధి, వైద్యం రంగాలపై దృష్టి సారిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ బీసీ కులగణను చేపట్టి తెలంగాణను ముందంజలో ఉంచారని, అందుకు మేమంతా సంతోషిస్తున్నామని వారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిరుమర్తి కృష్ణయ్య, చిలుకూరి బాలకృష్ణ, గాయం ఉపేందర్ రెడ్డి, పొదిల శ్రీనివాస్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బసవయ్య గౌడ్, పైడిమర్రె నరసింహారావు, పగిడి రామలింగయ్య, మహబూబ్ అలీ, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు సలీం, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఆరిఫ్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు హజార్, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ వార్డు ఇన్ఛార్జీలు, యువజన కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, వివిధ వార్డుల గ్రామాల నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బిఎల్ఆర్ బ్రదర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఉందా ఏం కాదులే పట్టు ఏం కాదు. దామోదర్ రాజరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం తీసుకోవటం చాలా సంతోషం. ఈ కార్యక్రమం తీసుకోవటంలో ముఖ్య ఉద్దేశం అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఘనత ఆమెకే దక్కుతుంది. అందువలన ఆ సోనియా గాంధీకి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సందర్భంగా ఈరోజు మిర్యాలగూడ ఎమ్మెల్యే వద్దు లక్ష్మారెడ్డి గారి ఆదేశానుసారం మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయంలో ఈరోజు కేక్ కట్ చేసి ప్రతి ఒక్క కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే సోనియమ్మ దయ వల్లే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఆంధ్రలో కూడా పూర్తిగా జీరో అయిన విభజించిన సందర్భంగా నష్టపోయినా కానీ ఖచ్చితంగా తెలంగాణ అమరవీరులకు తెలంగాణ ఉద్యమానికి ఆమె వెన్నుదన్న ఉండి సోనియా గాంధీ గారి వలనే తెలంగాణ వచ్చింది. ఈ యొక్క తెలంగాణను కాపాడుకోవాలి, బంగారు తెలంగాణను చేసుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ గారు అందరూ కూడా ఈ యొక్క ముందు ప్రణాళికలు రచిస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ బంగారు తెలంగాణను చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యము. ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా నాయకులు కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎన్నికల్లో గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందే సందర్భం చేస్తూ మరి ఒకసారి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూడా నియోజకవర్గ పరంగా పెద్దలు ఏఎల్ఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు మనందరం కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా విపరీతంగా విచ్చేసి వందలాది మందితో ఈరోజు అమ్మ సోనియా గాంధీ గారి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. దానంతరం ఈరోజు ఏరియా హాస్పిటల్లో పండ్ల పంపిణీ, బ్రెడ్ పంపిణీ కూడా ఈరోజు దిగ్విజయంగా చేసుకుంటూ ఏదైతే మనం కోరుకున్నటువంటి తెలంగాణ ఇచ్చిన ఘనత ఒక్క సోనియా గాంధీకి దక్కుతుంది. ఖచ్చితంగా ఎన్ని పోరాటాలు చేసినా కానీ అక్కడ అధినాయకురాలు ఉండబట్టే మనకి తెలంగాణ రావడం సాధ్యమైంది. కాబట్టి ఆ మహానుభావురాలు ఈరోజు కూడా ఒకసారి అన్న కళల్ని కూడా మనం సాధించాలంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుండాలని కోరుకుంటూ ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇంటింట సోనియా గాంధీ ఇలా బర్త్డే జరుపుకుంటారు తెలంగాణలో మొత్తం కూడా. అప్పుడు మెజార్టీ లేకున్నా కూడా తెలంగాణ ఏపీ ఎక్కున్నా కూడా పార్లమెంట్ మెజార్టీ తీసుకొని లీగల్గా తెలంగాణ ఇస్తేందుకు సోనియా గాంధీ ముందుకు వచ్చి ఇచ్చింది. ఇప్పుడు ఇచ్చి 11 సంవత్సరాలు ఇస్తుంది. తన బర్త్డే రోజే ఇదే 9వ తారీఖున బర్త్డే రోజే ఇచ్చింది. తర్వాత ఈ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆఫీస్ కేక్ కట్ చేసి ఇక్కడ హాస్పిటల్లో వచ్చి పండ్లు, బ్రెడ్లు ఇవన్నీ పంపకాలి. మంత్రులు గారి మన వెంకరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఎంపీ గారు కానీ, మన జానారెడ్డి గారు కానీ పెద్దలందరి ఆధ్వర్యంలో తెలంగాణగా మన జిల్లా డెవలప్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు. బిఎల్ఆర్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా వారికి కట్టడం జరిగింది. అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలందరికీ కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి డిసెంబర్ 9 అంటే మన రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన రోజు. మరి అదే రోజు తల్లి సోనియా గాంధీ గారి జన్మదినం. మరి డిసెంబర్ 9, 2014 నాడే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజు. మరి కాబట్టి మరి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వెనుకబాటుతనానికి గురై మరి ఇబ్బందులు పడుతున్న క్రమంలో మరి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి ఎంతోమంది విద్యార్థులు, ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఆత్మ బలిదానం చేసుకుంటే వారి ఆత్మ బలిదానం తట్టుకోలేక ఈరోజు విభజించి ఈరోజు 2 రాష్ట్రాల పార్టీ ఓడిపోయినప్పుడు కూడా రాష్ట్రాన్ని సాధించాలన్న ఉద్దేశంతో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇది ఇచ్చిన రోజు. కాబట్టి మరి 10 ఏళ్ళ తెలంగాణ ప్రభుత్వంలో గతంలో కేసీఆర్ ఉండే
మరి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయకుండా ఉండి నిర్లక్ష్యం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి నిర్మిస్తుంటే మరి తెలంగాణ తల్లి విగ్రహం అట్లుంది ఇట్లుంది. మరి తెలంగాణ తల్లి అంటే బడుగు బలహీన వర్గాలు గతంలో సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యక ముందుకు మరి సమైక్య రాష్ట్రాల్లో వెనుకబాటు గురైనప్పుడు మరి బడుగు బలహీన వర్గాల తల్లి తెలంగాణ తల్లి దొరల తల్లి కాదని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు సచివాలయంలో సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంబరాలు చేసుకుంటూ సోనియా గాంధీ గారికి మరొకసారి జన్మదినం తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మిర్యాలగూడ శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం మిర్యాలగూడలో సోనియా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ పండ్ల కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి అదేవిధంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లికి తప్పకుండా మళ్ళా రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్లో తప్పకుండా తెలంగాణ నుంచి మొత్తం సీట్లు ఎంపీ సీట్లు గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి తన్నిచ్చి తప్పకుండా మేము రుణకుంటామని మనం చేస్తున్నాం. మన చీఫ్ సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా రాజీవ్ గాంధీ భవన్లో పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో పండ్ల పంపిణీ కావున ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్, మరి మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు అందరూ ఆలోచించి వారందరికీ నా కృతజ్ఞతలు. వాస్తవికంగా కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. ఒట్టిగానే ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడమే తప్ప ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ప్రజలారా మీరు గుర్తుంచుకోండి, సోనియా గాంధీకి మీ ఆశీస్సులు తప్పనిసరిగా అందిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ గారు వల్లనే మనకు తెలంగాణ వచ్చిందనేది అసెంబ్లీలో పలుమార్లు ప్రతిపక్ష నాయకులే గుర్తు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా 10 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాపాలన దిశగా పయనిస్తున్న విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. ఆ రోజు సోనియా గాంధీ గారు 65,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇస్తే ఈనాడు 7,50,000 అప్పుతోటి ఇచ్చి ఈ అప్పే ఇవ్వడం కాదు, మన ఈ ప్రభుత్వంలో రావాల్సిన వైస్ టెండర్లను ముందే తెంకపోయినాడు. తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లను ముందే కాజేసినాడు. ఆ తర్వాత ఉద్యోగస్తులకు రిటైర్ అయిన తర్వాత ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన వారి వేతనాలను కూడా ముందే తీసుకునే విషయాన్ని మన రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో, ఆర్థికంగా చిక్కిపోయిన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన రాష్ట్రంలో ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఆశించిందో ఒక్కొక్కటిగా, అంటే ఉచిత బస్సు అయితేనేమి, అలాగే కరెంటు విషయంలోనైతేనేమి, అలాగే గ్యాస్ విషయంలో అయితేనేమి, రైతులకు ఇచ్చిన రుణమాఫీ అయితేంది, అలాగే ఏదైతే ఆనాడు తెలంగాణ ఆకాంక్ష కొరకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారో తెలంగాణ ఆకాంక్ష ఉద్యోగాల కొరకు, అదే ఉద్యోగాలు ఈనాడు 55,147 ఉద్యోగాలు నిన్నటి వరకు ఫిలప్ చేసి ఇంకా నోటిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్న ఈ ప్రజాపాలనలో మనందరం కూడా రాబోయే ఎలక్షన్లలో, లోకల్ బాడీ ఎలక్షన్లో మనం ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి అందించే ఫలాలను కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఊర్లో ఉన్న
గ్రామాల్లో ఉన్న వార్డుల్లో ఉన్న ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా ఏదైతే మన నాయకత్వం ప్రజలకు వనరులను పెడుతుందో వనరులన్నిటి కూడా మనం చేయాల్సిన ఉందని అందరికి తెలియజేసుకుంటూ తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి గ్రామాల్లో పట్టణ అందరూ సమిష్టిగా కృషి చేసి ముందుకు పోయి రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీలని, సర్పంచుల్ని, కౌన్సిలర్లని, చైర్మన్లని కోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు సోనియా గారి జన్మదిన కూడా కాంగ్రెస్ చాలా ఘనంగా అంచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పట్టణ వేణుగోపాల్ గారి నక్షత్రంలో ఈ రోజు గవర్నమెంట్ పళ్ళ పంపడం వచ్చిన పేరు ధన్యవాదాలు. గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాము. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సందర్భంగా రాజ్యభవన్లో హాస్పిటల్లో జరిగింది. జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రత్యేకంగా లాస్ట్ నుంచి జనవరి, ఫిబ్రవరి కూడా మనకి ఎలక్షన్ ఇయర్. గతంలో శాసనసభ, పార్లమెంట్ ఎలక్షన్లలో భాగం అయితే మన పార్టీ ఎంత బలోపేతంగా ఉంది, మనం ఎంత నాయకత్వం ఎంత బలంగా ఉందని తెలుసుకోవాలంటే రేపు రానున్న మున్సిపల్ ఎలక్షన్లు అయితేనేమి, గ్రామ పంచాయతీలలో మనం బలంగా పనిచేసి సోనియా గాంధీకి గిఫ్ట్గా మనం మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి గిఫ్ట్గా ఇవ్వాలని పార్టీ నుంచి, మన పార్టీ పెద్దల నుంచి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎవరికి అంతలాలు నాయకత్వం కావాలనుకుంటున్నాం. 10 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ నిష్పెట్టకుండా కూడా కొట్లాడిర్రు. ప్రజలకి ఏదో విధంగా మనకి అధికారం లేకున్నా కూడా ఏదో ఒక సమస్య మీద వెనకో ముందో వారికి అండగా నిలబడి మనం ఈ రోజు వరకు ఇట్లా తీసుకురావడం వల్లనే మనం ఈ రోజు ఈ 5 సంవత్సరాలు అంటే మొన్న ఎలక్షన్లో కూడా మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. ఇదే పందాన్ని కంటిన్యూ చేస్తేనే మొన్న కని వినిగాని ఎరుగని రీతిలో పెద్దలు జానారెడ్డి గారికి గిఫ్ట్గా మనం రఘువీర్ రెడ్డి గారిని గెలిపించి అత్యధిక మెజార్టీతోటి తెలంగాణలో ఎవరికి రాని మెజార్టీని మనం రఘువీర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఇది మనం జానారెడ్డి గారి పెద్ద ఆయనకి మనం ఇచ్చిన గిఫ్ట్గా అనుకోవాలా. అదేవిధంగా రేపు రానున్న గ్రామ పంచాయతీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా ఇదే విధంగా అత్యధిక మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త ఎవరైతే పార్టీ డిక్లేర్ చేస్తుందో వారి ఎదురుగా నిలబడటానికే బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ భయపడే విధంగా మీరందరూ కూడా కార్యకర్తలు గట్టిగా కృషి చేయాలని కూడా నేను ఈ సందర్భంగా సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇదే పని మీరు ఖచ్చితంగా చేస్తా పోతా ఉంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పటికీ ఎవరు కూడా సంవత్సర కాలం అవుతుంది బీఆర్ఎస్ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కానీ ఆ కార్యక్రమానికి వాళ్ళ కార్యకర్తలు కూడా హాజరు కావడానికి భయపడతా ఉన్నారు. వాళ్ళు ఏడాది కాలంలో మనం దాని మీద ఛార్జ్ షీట్ అని రకరకాలుగా జగదీశ్వర్ రెడ్డి గారు అయితేంది, కేటీఆర్ గారు అయితేంది, హరీష్ రావు గారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అయినా కూడా ప్రజల్లో స్పందన లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి మనందరం కూడా ఈ రానున్న 2 నెలల్ని గట్టిగా కృషి చేసి మనం మొన్నటిదాకా ప్రజాపాలన అనేది జరిగింది. ప్రజాపాలనలో బీసీకరణ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీయడం జరిగింది. ఆ ప్రజాపాలనలో ఎవరైనా చేసుకోకున్నా కూడా వారికి ఏదైనా సమస్య ఉన్నా కానీ రేపు ప్రజాపాలన సర్వే అవుతుంది, పూర్తయింది. ఆ సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత కూడా రేషన్ కార్డుల విషయం కూడా మనకి ప్రభుత్వం ఎవరికి ఏ విధంగా ఇవ్వాలనేది కూడా నిర్ణయిస్తూ ఉంది. పేర్లను ఇప్పటికే నమోదు చేసుకోమని ఈ సేవలు కూడా అప్లికేషన్ పెట్టుకోమన్నది. ఇదే కాకుండా
రేపు రానున్న కాలంలో దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 పెన్షన్ దాకా పెంచే పరిస్థితి కూడా మన ప్రభుత్వం ప్రకటించింది. ఇవన్నీ కూడా రానున్న 2 నెలల్లో అవుతాయి కనుక మీ దగ్గరలో ఉన్న వారిని కానీ మీ ఊర్లలో మీ పక్కన ఎక్కడన్నా ఎవరేమన్నా ఇప్పటివరకు కూడా చాలా మంది పెన్షన్ల కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. భర్తలు చనిపోయిన వాళ్ళకి భార్య వితంతు పింఛన్ కూడా ఇంతవరకు కేసీఆర్ ఇవ్వలే గత ప్రభుత్వంలో. మన ప్రభుత్వం వచ్చి దాన్ని కూడా సరిచేస్తా ఉంది. రేపు రానున్న కాలంలో మనకు పెన్షన్లకు కూడా అప్లికేషన్లు పెట్టేది ఉంటుంది, రేషన్ కార్డులకు అప్లికేషన్లు పెట్టేది ఉంటుంది. రేపు 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కూడా ప్రభుత్వం ప్రకటించింది, ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టింది. ఇవి అన్నిటి దృష్టిలో పెట్టుకొని మీరు కార్యకర్తలు మీరే పార్టీకి వెన్నుముక్క కనుక మీరు ఎవరైనా సరే వార్డుల ఇన్ఛార్జీలు అయినా కానీ కౌన్సిలర్లు కానీ గ్రామ పంచాయతీల సర్పంచులు కానీ మీరందరూ కూడా దగ్గరుండి ఎవరు ఏ ఉన్నా ఈ అవసరాలు ఖచ్చితంగా మనం ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, 5 లక్షలు ఇప్పించాలనేది మీకు లోకల్గా ఉన్న వాళ్ళకి మీకే తెలుస్తుంది కనుక మీ విషయం ఏదున్నా కానీ మనం ఎమ్మెల్యే గారికి చెప్పి ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పుడు అసెంబ్లీ అవుతుంది. ఎమ్మెల్యే గారు కూడా మనకు అన్ని రకాలుగా మినిస్టర్లతో నిన్న సీఎంతో కూడా మాట్లాడి మా సమస్యలు పరిష్కరించాలంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా మాకు తెలియపరచండి అని కూడా సీఎం గారు అయితేంది, కోమటిరెడ్డి గారు అయితేంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎంపీ గారు చాలా ఇంట్రెస్ట్ గా మన మిర్యాలగూడ నియోజకవర్గం మొత్తం కూడా స్కూల్ సస్యశ్యామలం కావాలని కూడా పిల్లల గురించి కూడా శ్రద్ధ పెడతా ఉన్నారు. హాస్టళ్ల గురించి కూడా ప్రతిరోజు రివ్యూ చేస్తా ఉన్నారు. వీటన్నిటి కూడా మనం పబ్లిక్ లో తీసుకుపోయి రేపు రానున్న కాలంలో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిలర్లకు కూడా మనం ముందుండి గెలిపించుకొని అత్యధికంగా బీఆర్ఎస్ ని బీజేపీని కనుమరుగు చేయడానికి మనందరం కూడా కష్టపడాలని కోరుకుంటూ